పాలు ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఆ ఒక తొట్టిలో పండుకొనియుట మీరు చూచెదరు అని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతలతో కూడా కూడి ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగుగాక అనియు దేవునికి స్తోత్రము చేయుచుండిరి. చాలమ్మ. ఇక్కడ ఈ వాక్యాన్ని మనం చూసినప్పుడు దూత మొట్టమొదటిగా ఆయనను ఆరాధించిన వారు ఎవరు అంటే, మొట్టమొదటి క్రిస్మస్ చేసిన వారు పశువుల కాపరు లేదా గొర్రెల కాపరు. ఎందుకంటే ఆయన పుట్టగానే జ్ఞానులేమో 2 సంవత్సరాల తర్వాత వెళ్ళారు. జ్ఞానులు 2 సంవత్సరాల తర్వాత వెళ్ళారు. ఎందుకంత సమయం పట్టింది వాళ్ళకంటే సింపుల్. వాళ్ళు నక్షత్రాన్ని బట్టి వాళ్ళు ఏంటంటే నక్షత్ర శాస్త్రాన్ని తెలిసిన వారు. వాళ్ళు నక్షత్రాన్ని బట్టి అంచనా వేస్తారు. వారు పారసిక జ్ఞానులు అనమాట. వాళ్ళు నక్షత్ర శాస్త్రం తెలిసిన వారు, అస్ట్రాలజీ తెలిసిన వారు అనమాట. వాళ్ళు మరి ఆ నక్షత్రాన్ని వెంబడించాలంటే పగల ప్రయాణం చేయాలా, రాత్రులు ప్రయాణం చేయాలా? రాత్రులు ప్రయాణం చేయాలి. ఎందుకంటే నక్షత్రాన్ని చూస్తూ వెళ్ళాలి. అలా వాళ్ళు ప్రయాణం కొనసాగిస్తూ వచ్చే సమయానికి, అక్కడ వచ్చే తూర్పు దేశం నుంచి అక్కడికి వచ్చే సమయానికి అప్పటికి హేరోదప్పుడికి లెక్కలు ఎంత వేసాడు వాడు? అక్కడ నుండి 2 పిల్లల సంవత్సరాల వయసు వారిని చంపించేశాడు. అంటే యేసుక్రీస్తు వారికి అప్పటికి 2 సంవత్సరాలు. అయితే మొట్టమొదటిగా క్రిస్మస్ ఆరాధన చేసిన వారు పశువుల కాపరు, గొర్రెల కాపర్లు లేదా పశువుల కాపర్లు. అయితే వీరు తమ మందలను కాచుకొనుచుండగా ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా. మీరు గొర్రెల కాపరుని మీరు గమనించారో లేదో, వారు పగలంతా కూడా గొర్రెలను మేపి రాత్రి అయ్యేలేకి ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకొని చుట్టూ ఒక వలను ఏర్పాటు చేసి ఆ గొర్రెలను కాస్తూ అంటారు. ఏం చేస్తున్నారు అక్కడ వాళ్ళు? కాపలా కాస్తున్నారు. ఎవరైనా శత్రువు ఆ గొర్రెల మీదకి రాకుండా కాపలా కాస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఏం జరిగిందట? ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచి ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించింది. రాత్రి వేళలో ఒక్కసారిగా సూర్యుని కంటే మించిన వెలుగు వచ్చేసింది. ప్రభు యొక్క మహిమ అంటారు. ప్రభు యొక్క మహిమ వెలుగు వారి చుట్టూ, మిగతాంతా చీకటి ఉంది, వారి చుట్టూ మాత్రమే ప్రకాశించింది. వారి చుట్టూ ప్రకాశించినప్పుడు వారు మిక్కిలి భయపడ్డారట. భయపడటం వేరు, మిక్కిలి భయపడటం వేరు. మిక్కిలి భయపడటం అంటే భయపడి వణికిపోతున్నారు. ఏంటి, అంతా కూడా చీకటికుంది, మన చుట్టూ వారికి వెలుగు ఉంది. గొర్రెల కాపర్లు వాళ్ళు పొలాలలో మందను కాచుకుంటూ ఉంటారు. అంటే ఆ మందను మేపిన తర్వాత ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకొని ఆ మందను పెట్టుకొని వాళ్ళు ఆ గొర్రెలను కాపు కాస్తూ వారు భార్య బిడ్డలను వదిలేస్తారు. దాదాపుగా వారు వారానికి ఒకసారో 2 వారాలకు ఒకసారో వారి కుటుంబానికి దగ్గరికి వెళ్తారు. కానీ ఆ గొర్రెలను కాయటమే వీళ్ళ పని. వాటితోనే వీళ్ళు అక్కడ జీవనం సాగిస్తూ ఉంటారు. వాటిని కాపు కాస్తూ వాటిని మందను మేపుతూ గొర్రెల కాపర్లు. అందుకే దేవుడు చాలాసార్లు నేను నిజమైన గొర్రెల కాపరి, నా గొర్రెలు నా స్వరం వింటాయి అంటాడు. ఆయన తన గొర్రెల కాపరిగా తను పోల్చుకున్నాడు. ఎందుకంటే గొర్రెల కొరకు ఆ కాపరి ఏం చేస్తాడు? తన ప్రాణాన్నైనా వేయడానికి సిద్ధపడతాడు. ఒక గొర్రెను కూడా వదిలిపెట్టుకోవడానికి ఇష్టపడ్డం. నాకు 99 ఉన్నాయి కదా, ఒకటి పోతే పోయింది అనుకోడు. ఆ 99 వదిలిపెట్టి ఒక్క గొర్రె కోసం వెళ్తాడు గొర్రెల కాపరి. అందుకే గొర్రెల కాపరితో పోల్చుకున్నాడు ఆయన. ఈ గొర్రెల కాపరు చుట్టూ ప్రభు యొక్క మహిమ ప్రకాశించినప్పుడు వారు మిక్కిలి భయపడ్డారంట. అయితే ఆ దూత భయపడకుడి, మీరు భయపడొద్దు. భూతం అనుకుంటున్నారేమో, దెయ్యం అనుకుంటున్నారేమో. ఎప్పుడు లేనిది ఇప్పుడు లేనిది, ఎప్పుడైనా కానీ ఇదే ఉంటుంది.
ఒకసారిగా వెలుగు రావటం అంటే ఏంటి? ఒకసారిగా చుట్టూ వాళ్ళు ఎప్పుడు వాళ్ళ జీవితాల్లో ఎప్పుడు అలా చూడలేదు అంటే ఒక్కసారిగా వెలుగు వచ్చేసినప్పుడు వారు ఏమైపోయారు? ఒక్కసారిగా భయపడిపోయారు. భయపడినప్పుడు దూత చెప్తున్నాడు, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేడు మీకు తెలియజేయుచున్నాను అన్నాడు. మీరు భయపడొద్దు, ప్రజలందరికీ కలుగుపోవు మహా సంతోషకరమైన వార్త మొట్టమొదట మీకే చెబుతున్నాను, మీరు భయపడబాకండి. ప్రపంచమంతా కూడా తెలియజేయక ముందే ఫస్ట్ మీకే చెప్తున్నాను, మీరు భయపడద్దు. ప్రపంచమంతటి కంటే కూడా ముందుగా మీకే తెలియచేస్తున్నాను, మీరు భయపడద్దు. దావీదు పట్టణములో ఈ రోజున దావీదు పట్టణములో ఇప్పుడే ఒక రక్షకుడు పుట్టాడు అక్కడ. నేడు అంటే ఇప్పుడే, రేపు అంటే రేపు, నేడు అంటే ఇప్పుడే. దావీదు పట్టణములో ఇప్పుడు ఒక రక్షకుడు పుట్టాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. క్రీస్తు అనగా అభిషక్తుడు, రాజు అయిన అభిషక్తుడు పుట్టాడు. ఎక్కడ? దావీదు పట్టణంలో పుట్టాడు. దావీదు పట్టణంలో పుట్టాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి మీకు ఒక గుర్తులు చెప్తాను. అంటే మనం ఒక పట్టణం అనగానే ఆ రోజు జన్మించిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా. పట్టణం అనగానే ఒకే రోజులో జన్మించిన వాళ్ళు చాలామంది ఉంటారు. మరి ఎవరని తెలుసుకోవాలి వీళ్ళు? మా గుర్తులు చెప్పాలి కదా, ఎవరని తెలుసుకోవాలి వీళ్ళు? అందుకని దూత ఏం చెప్తున్నాడు? గుర్తులు చెప్తున్నాడు. ఆయన ప్రత్యేకంగా కనపడతాడు. ఎందుకంటే ఆ శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉంటాడు. మొదటి ఆనవాలు ఏంటి? పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉంటాడు. రెండవది, తొట్టిలో పండుకొని ఉంటాడు. సహజంగా పుట్టిన పిల్లలు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉండరు కదా. పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉండరు. కానీ ఈయన పొత్తిగుడ్డలతో చుట్టబడ్డాడు. ఎందుకంటే ఈయన ఎందుకు పొత్తిగుడ్డలతో చుట్టబడ్డాడంటే, అప్పటికి ఆమె ప్రసవించే సమయము దగ్గరకు వచ్చిందని నాకు తెలుసు. ప్రసవించే సమయం దగ్గరకు వచ్చిందని ఆమెకి తెలుసు, యోసేపుకి కూడా తెలుసు కాబట్టి వారి దగ్గర ఆ రోజులలో హాస్పిటల్ సౌకర్యం లేదు కాబట్టి కొన్ని ఈ ముతక వస్త్రములు, కాటన్ వస్త్రాలు దగ్గర పెట్టుకుంటారు, గుడ్డలు. మనం కూడా చూస్తూ ఉంటాం. పిల్లలు పుట్టగానే ఏం చేస్తాము? కాటన్ బట్టలు, మెత్తటి, ఈ సిల్క్ ఇలాంటి గరుగ్గా చర్మానికి ఇబ్బంది కలగకుండా మనం ఏం చేస్తాము? ఆ పాత బట్టలైనా సరే మెత్తటి వస్త్రాలు వాళ్ళ కోసం సిద్ధం చేసి శుభ్రంగా ఉతికి పక్కన పెడతాం. ఎందుకని? వాళ్ళ కప్పటానికి శుభ్రం చేసి పెడతాం. అయితే ఇప్పుడు వీళ్ళు కూడా కొన్ని వస్త్రాలు శుభ్రం చేసి పెట్టుకొని వీళ్ళు ప్రయాణంలో ఉన్నారు. వీళ్ళు ఎక్కడున్నారు? యెరూషలేములో ఉన్నారు. వీళ్ళది ఎక్కడ? నజరేతు. ప్రయాణంలో ఉన్నారు. అక్కడ ఆమెకి నొప్పులు వచ్చేసినాయి. అది కూడా ఒక ప్రవచనమే, ఆడ పుట్టాలని ప్రవచనం. ఆ ప్రవచనం నెరవేర్చడానికి జరిగింది అది. ఆయన అక్కడే పుట్టాలని ప్రవచనం అది. అయితే ఆమెకు అక్కడ నొప్పులు వచ్చినప్పుడు అక్కడ ఆమె ప్రసవించటానికి ఎవరు కూడా స్థలం ఇవ్వలేదు. కాబట్టి అక్కడ ఇంతకుముందు మీకు చెప్పాను, అది ఒక సత్రం అని మీకు చెప్పాను. ఆ సత్రం ఎవరికి ఇచ్చాడో చెప్తాను, రేపు చెప్తాను మీకు. ఆ సత్రం గురించి రేపు చెప్తాను. 10 నిమిషాల్లో ముగించాలి. సత్రం గురించి రేపు చెప్తాను. అది ఒక సత్రం, పశువుల పాక కాదు. మన పశువుల పాక ఒకటి వేసి అక్కడ దూడలో గడ్డి మేస్తున్నట్టు పెడతా ఉంటాం. పశువుల పాక కాదు, అది సత్రం. సత్రం దగ్గర తొట్టి ఎందుకుందంటే, ఆ రోజుల్లో
ఆ సత్రం దగ్గర ఈ గుర్రాలు ఇవి ఉంటాయి. వీటిని ఆ ప్రయాణం చేసేవాడు ఆ సత్రం దగ్గర ఆగి వాటికి నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు ఆ తొట్లు. ఇప్పుడు ఆయన జన్మించాడు. ఇప్పుడు ఆయన జన్మించినప్పుడు ఆ బిడ్డకి వెచ్చదనం కోసం తల్లి ఏం చేసిందంటే ఆ తెచ్చిన వస్త్రాలు ఉన్నాయి కదా, మెత్తటి వస్త్రాలు చుట్టేసింది. చుట్టడం అంటే ఈ ఈ తల మొదలుకొని కొద్దిగా మొహం కనపడేటట్టు పెట్టేసి మొత్తం వస్త్రాలతో చుట్టేసింది వెచ్చదనం కోసం. చుట్టి పెట్టి ఏం చేసిందంటే తొట్టిలో పండుకోబెట్టింది. ఇక లేదు ప్లేస్ ఎక్కడ, తొట్టిలో పడుకోబెట్టింది. ఎందుకంటే ప్రత్యేకమైన ఆనవాలు. మిగతా పిల్లలందరూ ఎక్కడ పుట్టుంటారు? ఇంట్లో పుట్టుంటారు, ఇంట్లో ఉండుంటారు. మరి తల్లి పక్కన పడుకొని ఉంటారు. మరి ఈయనకు అవకాశం లేదంటే లేదు, సత్రంలో ప్రసవించింది, ఆమె పండుకోవడానికి కూడా స్థలం లేదు. ఇక ఆ బిడ్డను మాత్రము ఆ వస్త్రాలు చుట్టి ఆ తొట్టిలో పొరుండబెట్టింది. ప్రత్యేకమైన జన్మం. అందుకే మీకు ఆనవాలు చెప్తున్నాను. దావీదు పట్టణంలోనికి వెళ్ళండి, అక్కడ మీకు ఒక శిశువు కనపడతాడు. ఆయన రక్షకుడు, ఆయన క్రీస్తు. ఆయన ఎలా ఉంటాడంటే పొత్తిగుణంతో చుట్టబడి ఉంటాడు, తొట్టిలో పొరుండబెట్టి ఉంటాడు. మామూలుగా పిల్లలు ఎక్కడ ఉంటారు? పుట్టిన పిల్లలు ఇంట్లో ఉంటారు, తల్లి పక్కన వెచ్చదనంగా పడుకొని ఉంటారు కదా. మరి ఈయన ప్రత్యేకంగా తొట్టిలో పండుకొని ఉంటాడు, పొత్తిగుద్దలతో చుట్టబడి ఉంటాడు. ఈయన ఆ మెత్తటి వస్త్రాలతో చుట్టబడి ఉంటాడు, చలికి వెచ్చదనం కొరకు చుట్టబడి ఉంటాడు అని చెప్పినప్పుడు వీళ్ళేం చేశారు? వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి మొదట ఒక దూత వచ్చి చెప్పాడు. ఒక దూతకే భయపడిపోయారు. ముందు సమాధానం పట్టాలి, వీళ్ళని తెలియజేయాలి కదా. ఎందుకంటే మొత్తం అందరూ వచ్చేసారు, ఇంకో సైన్యం అంతా వచ్చేసింది అనుకో, వీళ్ళు చచ్చిపోతారు గుండాయి. అందుకని ముందు ఒక దూత వచ్చి భయపడద్దు, మీకు సువర్తమానం చెప్పడానికి వచ్చాను. దావీదు పట్టణంలో రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయన ఈ ఆనవాళ్ళు ఈ విధంగా ఆనవాళ్ళతో ఉంటాడు, నువ్వు మీరే చూడండి అని చెప్పిన తరువాత ఈ దూతతో కూడా మిగతా సైన్యం అంతా కూడా భూమి మీదకి దిగి వచ్చారు. పరలోక సైన్యము భూమి మీదకి దిగి వచ్చిన ఒక్కనొక సమయము క్రీస్తు పుట్టుక. దేవుని స్తోత్రం చెప్పండి. పులకించే సమయం అది. మనం పాడాం, ఎన్నో పాటలు పాడాం, క్రిస్మస్కు సంబంధించి చాలా పాటలు పాడాం. ఆ రోజున క్రీస్తు వారు భూమి మీద జన్మించినప్పుడు మొట్టమొదటిగా భూమి మీదకి దూతల సమూహం వచ్చి ఒక పాట పాడారు. ఏమని పాట పాడారు తెలుసా? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగుగా కాని దేవునిని స్తోత్రము చేయుచుండిరి. మొట్టమొదటిగా పాడే క్రిస్మస్ సాంగ్ పాడింది ఎవరు? దేవదూతలు. ఆ తర్వాత మీరు. మొట్టమొదటిగా క్రిస్మస్ సాంగ్ పాడింది దేవదూతలు. సర్వోన్నతమైన స్థలం అయిపోయింది ఇది. శపించబడిన భూమి, ముళ్ళ చేత గచ్చపొదల చేత చెమట చిందిస్తేనే కానీ ఆహారం పండని భూమి. ఈ చిత్రం తెలుసా? ఆదాంతో చెప్పాడు, ఆదాం నువ్వు చెమట చిందిస్తేనే భూమి ఫలం ఇస్తుంది. ఆ రోజుల్లో పంటలు ఎలా ఉండేయంటే, మనం అనుకుంటాం ఈ రోజు పంట పండలేదంటే మనం ఏదో కరువు వచ్చింది అనుకుంటాం. ఆ రోజుల్లో పంటలు ఎలా ఉండేయంటే, ఆ రోజుల్లో ఏ మందులు కూడా లేవు, ఏ ఎరువులు కూడా లేవు. వేసిన పంటలో ఏదో ఒక 0.5% మాత్రం ఇంటికి వచ్చేది, మిగతాయి పుచ్చిపోయి తాలు అయిపోయి ఉండేవి. కానీ ఈ రోజున ఈ పుడమి పులకించిన తర్వాత, ఈ పుడమి ఆశీర్వదించబడిన తర్వాత 60 100 ఆహార పదార్థాలు ఆశీర్వదించబడుతున్నాయి. ఈ రోజున భారతదేశంలో ఉన్న 140 కోట్ల మంది జనాభా పస్తులు లేకుండా ఆహారం తినగలుగుతున్నారంటే అన్ని బియ్యం పండుతున్నాయి మనకి. అన్ని బియ్యం మనకి. మళ్ళీ కోట బియ్యం తినం మనం. కోట బియ్యం తినం, అమ్మేస్తాం. ఏం చేస్తాం? ప్రభుత్వం మనకు కొని సబ్సిడీ కింద వాళ్ళు కొని 30 రూపాయల బియ్యం మనకి ఎంతకి ఇస్తున్నారు? రూపాయికి ఇస్తున్నారు. 30 రూపాయలు కొని మనకి ఎంతకి ఇస్తున్నారు? రైతు దగ్గర రూపాయికి ఇస్తున్నారు. దాంట్లో ఫార్టిఫైడ్ రైస్ అనేది కలుపుతారు, విటమిన్స్ బియ్యం. వీటిని ఏం చేస్తున్నాం మనము? బయట అమ్మేస్తున్నాం మేము తినమని చెప్పేసి.
ఈ బియ్యం ఏం చేస్తున్నారంటే కొన్నవాళ్ళు, మీ దగ్గర కొన్నవాళ్ళు మళ్ళీ రైస్ మిల్లుకి తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు, పాలిష్ పెట్టేసి సన్న బియ్యంగా మార్చి మీకే అమ్ముతున్నారు. మీ దగ్గర కొన్న 10 రూపాయల బియ్యాన్ని మీకు 60 రూపాయలకు అమ్ముతున్నారు. వీటిని చూస్తూ మేము బీపీటీలు తింటున్నాం, సన్నటి బియ్యం తింటున్నాం, మోసపోతున్నాం. ఆ 45 రైస్లో ఉన్న విటమిన్స్ అన్నీ పోతున్నాయి, దాంట్లో ఉన్న పాలిష్ అంతా పోతుంది, నువ్వు ఒట్టి పంచదార తింటున్నావు. అయితే దేవుడు భూమిని ఆశీర్వదించిన తర్వాత ఎప్పుడైతే రక్షకుడు ఈ భూమి మీదకి పుట్టాడో అప్పుడు భూమి 60 అంతలుగా 100 అంతలుగా ఫలించటం, భూమి ఫలించేసింది. ఈ భూమి సర్వోన్నతమైన స్థలం అయిపోయింది. మొట్టమొదటిసారిగా దేవదూతలు భూమి మీదకి దిగి వచ్చి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ స్తోత్రము చేశారు. భూమి మీద గాన ప్రతిగానాలు చేశారు, పాట పాడారు. మొట్టమొదటి క్రిస్మస్ సాంగ్ పాడింది ఎవరు? దేవదూతలు. మొట్టమొదటిగా క్రీస్తును దర్శించిన వారు ఎవరు అంటే పశువులు, గొర్రెల కాపరులు. మొట్టమొదటిగా క్రిస్మస్ చేసిన వారు ఎవరంటే గొర్రెల కాపరులు. చూద్దాం తర్వాత కింద. ఆ దూత తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేసి ఉన్నాడు. మనము బెత్లెహేముకు వెళ్ళి చూతుము రండి అని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పరుండుకొని ఉన్న శిశువును చూచి, వారు చూచి ఈ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. చెప్పిన మాటలన్నీ కూడా వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు ఈయన సైలెంట్గా ఉండలా, విన్నాము చూసాము అయిపోయింది అన్నట్టు ఉండలా, మొత్తం ప్రకటించేశారు. వీళ్ళు ఎక్కడికైతే మందను కాచుకుంటూ వెళ్తారో, ఎక్కడ మందను మేపుకుంటూ వెళ్తారో ఆ ప్రదేశాలన్నింటిలో క్రీస్తుని గురించి ప్రకటించేశారు. క్రిస్మస్ జరిగించారు, వీళ్ళు క్రీస్తును ఆరాధించారు. తర్వాత గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి వినిన వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడి, అయితే మరియా ఆ మాటలు తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్న వాటిని గురించి దేవుని మహిమపరుచుతూ స్తోత్రము చేసిది. మొట్టమొదటిసారిగా క్రిస్మస్ పాట పాడిన దేవదూతలైతే రెండవసారిగా ఆరాధించి పాట పాడిన వారు గొర్రెల కాపరులు. స్తోత్రం చేశారు. దేవుని స్తోత్రం చెప్దాం ఒకసారి. మొట్టమొదటిగా భూమి మీదకి వచ్చి పరలోక సైన్య సమూహం వచ్చి మొట్టమొదటిగా క్రిస్మస్ పాట పాడారు దేవదూతలు. తర్వాత గొర్రెల కాపరులు పాట పాడటమే కాదు, పాట పాడుతూ సువార్త ప్రకటించారు. ఆ రక్షకుడు పుట్టాడని. ఎలా పాడుంటారు తెలుసా? ఎలా పాడుంటారు? విన్నారా ఓ అన్నలారా దూత చెప్పే ముచ్చట, కన్నరా మీ కన్నులారా పరలోక వెలుగచ్చట. విన్నారా ఓ అన్నలారా దూత చెప్పే ముచ్చట, కన్నరా మీ కన్నులారా పరలోక వెలుగచ్చట. కోరిన వరములు ఇచ్చే స్వామి కొలువు తీరి ఉన్నాడంట. ఆయన పదములు పట్టిన వారికి ఏం చేస్తాడు ఆయన? ఆయన పదములు పట్టిన వారికి ఏమనుగ్రహిస్తాడు? ధన్యతను అనుగ్రహిస్తాడు. విన్నారా ఓ అన్నలారా దూత చెప్పే ముచ్చట, కన్నరా మీ కన్నులారా పరలోక వెలుగచ్చట. జనులందరికీ మహా సంతోషపు వార్తంట, లోకానికే ఇది సంబరపు దినమంట. జనులందరికీ మహా సంతోషపు వార్తంట, లోకానికే ఇది సంబరపు దినమంట. దావీదు పట్టణమునకే ధన్యత వచ్చేనంట, పామరుల మనకై దర్శనమిచ్చేనంట. విన్నారా ఓ అన్నలారా దూత చెప్పే ముచ్చట, కన్నరా మీ కన్నులారా
పరలోక వెలుగచ్చట. ఇన్నాళ్ళు కన్న కలలు ఈనాడే పండేనంట, మెస్సయ్య చిన్న శిశువై తొట్టిలో పారుండేనంట. ఇన్నాళ్ళు కన్న కలలు ఈనాడే పండేనంట, మెస్సయ్య చిన్న శిశువై తొట్టిలో పారుండేనంట. పొత్తిగుడ్డలే తనకు మెత్తని పరుపాయేనంట, పశుల పాకయే శివరకు రాజా గృహమాయేనంట. విన్నారా ఓ అన్నలారా దూత చెప్పే ముచ్చట, కన్నారా మీ కన్నులారా పరలోక వెలుగచ్చట. కోరిన వరములు ఇచ్చే సామి కొలువు తీరి ఉన్నాడంట, ఆయన పదములు పట్టిన వారికి రక్షణ కలిగిస్తాడంట. విన్నారా ఓ అన్నలారా దూత చెప్పే ముచ్చట. దేవుని స్తోత్రం. ఈ విధంగా పాట పాడుతూ గొర్రెల కాపరులు సువర్తమానాన్ని ప్రకటిస్తూ ఆయనను స్తోత్రము చేశారు. మొట్టమొదటిసారిగా ఎవరు పాట పాడారు? మొట్టమొదటిసారిగా దేవదూతలు పాట పాడారు. రెండవసారిగా గొర్రెల కాపర్లు పాట పాడారు. పాట పాడుతూ సువార్త ప్రకటించారు. మొట్టమొదటి క్రిస్మస్ ఆరాధన దూతలు చేశారు. మొట్టమొదటిసారిగా ఆరాధన భూమిపైన మనుషులుగా ఉన్నవారు గొర్రెల కాపర్లు చేశారు. గొర్రెల కాపరులు ఆరాధించారు. గొర్రెల కాపరులు క్రిస్మస్ సాంగ్ పాడారు. దేవదూతలు ఆరాధించారు. వీళ్ళు ఎందుకంటే ఎప్పుడు ఆరాధిస్తుంటారు ఆయన్ని వాళ్ళు ఆరాధించడం పెద్ద విషయం కాదు, ఎందుకంటే వాళ్ళ పని అదే. కానీ మనుషుడు దేవుణ్ణి ఆరాధించటం మొట్టమొదటిసారిగా భూమి మీద జరిగింది. ఎప్పుడైతే భూమి మీద వారు దిగి వచ్చారు, ఎప్పుడైతే రక్షకుడు భూమి మీదకు పుట్టాడో, అది శపించబడిన భూమి సర్వోన్నతమైన స్థలం అయిపోయింది. శపించబడిన భూమి ఏమైపోయింది? ఈ రోజున పంటలు తక్కువ భూమి ఎక్కువ పంట, తక్కువ భూమి ఎక్కువ పంట. చూడండి మీరు, భూములు ఎక్కువ లేవు, తక్కువ, ఎక్కువ పంట. అంటే అది ఆశీర్వదించబడుతుంది. ఆ రక్షకుడు పుట్టిన తర్వాత పొడము పులకించింది, ఆ భూమి ఆశీర్వదించబడింది, పంటను ఇస్తుంది. చెబుతున్నాడు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానము. ఆయనకిష్టులైన ప్రజలకు భూమి మీద ఏం కలుగుతుందట? సమాధానము కలుగును గాక అని దూతలు పాట పాడుతూ ఆశీర్వదించి వెళ్ళిపోయారు. ఒకవేళ నువ్వు గనక ఆయనకిష్టులైన ప్రజగా ఉన్నావు అనుకో, ఆయనకిష్టులైన ప్రజలుగా నువ్వు ఉంటే నీకెప్పుడు